స్వామి వారిని చూస్తే అయితే ఫుల్ కన్నుల పండుగ ఉంది. బట్ భక్తులందరూ ఎక్కువ ఉన్నారు, కొంచెం అందరూ ఊగుతూ ఉన్నారు, కొంచెం భయంగా ఉంది, భక్తిగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఎలా అనిపిస్తుంది మరి? మీరు కూడా ఫస్ట్ టైమే కదా ఇక్కడికి రావడం, మీకు ఎలా అనిపిస్తున్నది? అంటే స్వామివారిని చూడగానే మీకు ఎలా అనిపించింది? చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి. అంటే ఇంతకుముందు మేము కొమరవెల్లి మల్లన్నకి వెళ్ళే వాళ్ళము. సో ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ అయిన వాళ్ళు మల్లన్న ఉన్నారు అనిపించింది. కానీ చాలా పాజిటివ్ అయిన టెంపుల్, అది బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చామండి. అమ్మ వాళ్ళు వరంగల్లో ఉంటారు. ఐలోన్ జాతర చూడడానికి స్పెషల్గా ఈ సంవత్సరం వచ్చాము. గత కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కానీ నోములు వ్రతాల వల్ల రాలేకపోయాము. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా క్రౌడీ బాగా ఉందని తెలిసింది. అయినప్పటికీ అక్కడ నుండి సాయంత్రం అయితే బాగా రష్ అవుతుందని 3 గంటలకు బయలుదేరి ఐలోన్ రావడం జరిగింది. చాలా బాగా అనిపించింది. మల్లికార్జున స్వామి దర్శనం చేసిన తర్వాత ప్రత్యక్షంగా శివుని దర్శనం చేసినట్టుగా అనిపించింది. ఇదంతా చూస్తుంటే ఇంకా మన పాశ్చాత్య దేశాలు అంటున్నాం కానీ అది కాదు, మన జాతరలు, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మన ముందే కనిపిస్తున్నట్టున్నాయి. అంటున్నారు అందరూ డెవలప్మెంట్ కాదండి, డెవలప్మెంట్ అవుతున్నాం. దాంతోపాటు మన పాశ్చాత్య సంస్కృతిని అంతా పాటిస్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మన చుట్టుపక్కల ఇంతమంది చూడండి, ఇంకా బోనాలు వేయడము, స్వామిని గొలుచుకోవడము అంటే 2 కళ్ళు సరిపోతలేదు స్వామిని చూడడానికి. మా ఫ్యామిలీ అందరితో వచ్చాము. మా అమ్మ నా చిన్నప్పుడు అంటే నేను 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చిందంట. అయితే మమ్మీ ఈసారి వెళ్ళి చూద్దామని మా అమ్మని తీసుకొని వచ్చాను. అమ్మ సార్ మా పాపలందరూ చాలా మంచిగా స్వామివారి దర్శనం అయింది. స్వామి అందరినీ చల్లగా చూడాలని, మన వరంగల్ ప్రజలు, హన్మకొండ ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రతి సంవత్సరం వీలైతే మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకుందామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నా పేరు వినీల. ఎలా అనిపిస్తున్నది మరి? అంటే ఎవ్రీ ఇయర్ వస్తున్నారు కదా, ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది కదా. ప్రతి టైం చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా అనిపించింది? అంటే స్వామివారిని చూడగానే మీకు ఎలా అనిపించింది? చాలా అట్రాక్టివ్గా మంచిగా అనిపించింది. అంతే. పాజిటివ్ వైబ్స్ వచ్చాయా? వచ్చాయి, నమ్మకం. మల్లన్న దేవాలయంలో నేల భయానం వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇది ఎగ్జిట్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి వెళ్తే మనము దేవాలయానికి కూడా చేరుకోవచ్చు. అంటే పూర్వము ఏంటంటే రాజులు ఇది ఒక రక్షణ ద్వారం లాగా చేసుకొని ఇందులో నుంచి అక్కడికి వెళ్ళేవారనమాట. ఇప్పుడు భక్తులందరికీ కూడా మన గవర్నమెంట్ 10 రూపీస్ టికెట్ పెట్టి మనం ఇందులో నుంచి వెళ్ళొచ్చు అని, దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మల్లన్న దేవాలయం వద్ద ఒగ్గు పూజారి ఒకరు మనతో ఉన్నారు. పూజారి గారు, అసలు ఇక్కడ మల్లన్న గుట్ట ఒకటి ఉందని మాకు తెలుసు. దాని గురించి అంటే అసలు అది ఏంటి, చరిత్ర ఏంటి, ఆ గుట్టకున్న చరిత్ర ఏంటి? అక్కడ ఆ గుట్ట దగ్గర పురాతనంలో ఒక గ్రామం ఉన్నది, అది ఆనవాలుగా ఉన్నది. అయితే అప్పుడు ఆ కాలంలో ఆ ఊరు పక్క పంటి సాకలి అక్కడ గుండం ఉన్నది. ఆ గుండంలో బట్టలు ఉతికితే ఆ భగవంతుడు ఓర్వక అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినట్టుగా మన పూర్వీకులు చెప్పింది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడి నుంచి 2 అడుగులు ఉన్నాయి మధ్యాహ్నం పొలాల్లో. ఆ 2 అడుగులు వేసి మళ్ళీ ఇక్కడ ఒక అడుగు వేసి ఇక్కడికి వచ్చినట్టుగా. అంటే ఇక్కడ తానే నిర్మించుకున్నాడా దేవాలయాన్ని? మల్లన్న దేవుడు కాకతీయ సామ్రాజ్యం అప్పుడు కాకతీయులు నిర్మించిన గుడి. ఆ గుడిని ఆ భగవంతుడు ఇక్కడ దర్శనమై ఇక్కడ నిర్మించుకున్నట్టుగా ఉన్నది. ఆ గుట్ట పైన నందిని 2 ముక్కలు చేసి ఉన్నది కదా, అది నరికేశారా? అసలు దాని విషయం ఏంటి? అప్పుడు ఆ భగవంతుడు అక్కడ ఊరు ఉంటే దాని ఓరకనే అక్కడ రొట్టుకు ఓరవలేక వీటికి వచ్చేటప్పుడు వీళ్ళ నంది ఉండొద్దు అనే దాని మీద ఆ నంది నరికి ఇక్కడికి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. మల్లికార్జున స్వామి నంది నరికేశారా? నా మంది నరికింది మల్లికార్జున స్వామి. అంటే ఎందుకని నరికేశారంటే అక్కడి నుంచి వెళ్ళే పోతానే ఇక్కడ నంది ఉండొద్దు అనే దాని మీద నరికిండు అనే దాని మీద మనకు అంతవరకు చెప్పింది.
సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.